అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ కేసులు ఎదుర్కొంటూ శిక్ష అనుభవించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇక మీదట చట్టసభల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజెప్పాలని సుప్రీంకోర్టు ఈసీకి అదేవిధంగా కేంద్రానికి కూడా తమ నిర్ణయాన్ని చెప్పాల్సిందిగా కోరింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పటివరకు రాజకీయాల్లో కేసులు ఎదుర్కొంటూ అనేక మార్లు స్టేలు తెచ్చుకుంటూ ఈ విధంగా డిలే చేసేటువంటి రాజకీయ నాయకులందరికీ సంబంధించి సుప్రీంకోర్టు గతంలో కూడా అనేక సార్లు వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళ కేసులు త్వరితగతిన జరిపించాలని చెప్పేసి కోరింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అసలు కేసులుండి శిక్ష అనుభవించిన వాళ్ళందరూ కూడా చట్టసభల్లో పోటీ చేయకుండా ఉన్నటువంటి నిర్ణయం తెద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు తమ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది అమలైతే ఎలా ఉండబోతుందంటారు? ఇప్పటివరకు కేసులు ఎదుర్కొంటున్న నాయకులందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాస్తవంగా రాజకీయ నాయకుల మీద, అంటే రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుల మీద రెండు రకాల కేసులు ఉంటాయి. ఒకటి, ప్రతిపక్ష పార్టీగా సామాజిక బాధ్యతతో ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రాసెస్లో భాగంగా ఉద్యమ కార్యాచరణ టేకప్ చేస్తారు. ధర్నాలు, బంధులు లాంటి వాటికి పిలిపిస్తూ ఉంటారు. నిషేధాజ్ఞల ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షానికి చెందిన నాయకులుగా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి ఒక పరిష్కారం పొందటమనే ఒక చిత్తశుద్ధితో చేసే పోరాటాలు ఇవి. ఓకే. ఈ సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని చెప్పని, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పని, ఇలా రకరకాల కేసులు ఇటువంటి కార్యక్రమాల సందర్భంగా, కార్యకలాపాల సందర్భంగా నమోదవుతూ ఉంటాయి. ఈ విధమైన కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే ఆ నాయకుడికి అంతటి సామాజిక బాధ్యత ఉంది అని చెప్పని నిర్ధారణ చేసుకోవచ్చు మనం. ఓకే. అంటే ప్రభుత్వాన్ని నిలదీయడంలో రాజీ లేని ధోరణి ప్రదర్శించాడు, సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కడగంటల పట్ల స్పందిస్తున్నాడు, కేసులు నమోదవుతున్నా కూడా ఉద్యమ కార్యాచరణ విడవటం లేదు అని చెప్పని అటువంటి నాయకుల్ని హక్కుని చేర్చుకోవచ్చు సొసైటీ కూడా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకుల మీద ఇటువంటి కేసులు పదుల సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్క నాయకుడి మీద. ఓకే. అలాగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నాయకుల మీద కూడా ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూసాం మనం, కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన జరిగింది అని చెప్పని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అని చెప్పని, అంటే ప్రభుత్వ ప్రతిష్టగా భంగం కలిగిస్తున్నారు అని చెప్పని, అసత్య ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పని, ఇలా రకరకాల కేసులు, రకరకాల ఆరోపణలతోటి విచారణలో జరుగుతూ ఉన్నాయి. వీటిని సమాజం కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఇటువంటి కేసుల విషయంలో అదేదో ఒక నేరంగా, ఘోరంగా పరిగణించం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల సంఘం దగ్గర నమోదైన, గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు సమాజంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల ఉద్యమ కార్యాచరణ టేకప్ చేయడం అనేది వారి రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా పరిగణిస్తాయి. ఇదొక అంశం. ఇంకొక రకమైన కేసులు ఉంటాయి. రాజకీయాల్లో కొనసాగుతా వాళ్ళకి దక్కిన గుర్తింపు, గౌరవం, హోదా వాటిని దుర్వినియోగం చేస్తా ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రకృతి వనరుల లూటి, హత్యలు లాంటి వాటికి, స్మగ్లింగ్ లాంటి వాటికి కూడా పాల్పడే నాయకులు కొంతమంది ఉన్నారు. ఓకే. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడిఎస్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని లక్షలాది టన్నులు పోర్టు నుంచి ఎగుమతి చేస్తున్నారు అని చెప్పని, ఆ డబ్బు ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని తింటున్నారు అని చెప్పని. అంటే ఇక్కడ ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే ఈ రేషన్ బియ్యాన్ని వాళ్ళ ఆదాయ సంపార్జనకు వాడుకుంటున్నారు అని చెప్పని వార్తలు వింటున్నాం మనం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కోట్ల టన్నుల ఇసుక మాఫియా జరిగింది అని విన్నాం. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రతి జిల్లాలో, ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలో
అక్కడ కొనసాగుతూ ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో కూడా అక్రమ గ్రానైట్ క్వారీకి పాల్పడ్డారని వార్తలు ఉన్నామా. ఓకే. అంటే ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళకి దక్కిన పరపతితోటి వ్యవస్థలను ప్యారలైజ్ చేస్తూ వాళ్ళ సంపాదన మార్గంగా సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఈ ప్రజల చేత కట్టబెట్టబడి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది నిర్ధారణ అవుతూ ఉంది. మరి ఇటువంటి ఆరోపణలతో కేసులు నమోదవుతాయి. మరి ఒకసారి చట్టసభకి ఎన్నిక చేస్తే ఇన్ని అకృత్యాలకి అరాచకాలకి పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు రాజకీయ పక్షాలకి ప్రాతినిధ్యం వహిస్తే వహించుండొచ్చు, కానీ ప్రజల చేత మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేస్తాం, మీ సేవకులుగా ఉంటాము అని చెప్పని అర్థించి ప్రజల చేత ప్రజామోదం పొంది ఆ పదవుల్లోకి వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఒకటి, ఎన్నికలకు ముందు ప్రజలకు చేస్తున్న వాగ్దానాన్ని విస్మరిస్తున్నారు. అదే సందర్భంలో ప్రజల చేత కట్టబెట్టబడ్డ ఈ అధికారాన్ని వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల సంపాదనకి, వాళ్ళ అధికారాన్ని సురక్షితం చేసుకోవడానికి వినియోగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నాయకులు 100% యాంటీ సోషల్ ఎలిమెంట్సే కదా. ఇవాళ సంఘాన్ని నిలువున దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు దోచేస్తున్నారు. మరి అటువంటప్పుడు వాళ్ళని రాజకీయాల్లో ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా ఎందుకు కొనసాగించాలి? ఇవాళ సుప్రీంకోర్టు నిన్న మాత్రమే కామెంట్ చేయాల. గతంలో ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న టైంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుని 1 సంవత్సర కాలంలోగా విచారణ పూర్తి చేయాలి, రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగాలి, ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, డెడికేటెడ్గా ఈ కేసుల విచారణకు మాత్రమే ఆ కోర్టులు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా సరే ఇప్పటికీ ఇంకా 4 సంవత్సరాల కాలం గడిచిపోయినా పదుల సంఖ్యలో కేసులు నమోదైన ప్రజాప్రతినిధుల మీద కేసులు ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి రావట్లా. అదే సందర్భంలో దశాబ్దాల తరబడి హత్యల్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు కూడా చట్టసభలకు ఎన్నికవుతూ ఉన్నారు. ఇక్కడ నేను సుప్రీంకోర్టు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు అమల్లో ఉన్న పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ శిక్ష కనుక ఏదైనా ఒక నేరంలో ఏ ప్రజాప్రతినిధి అయినా సరే గురైతే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పదవి ఇమ్మీడియట్గా రద్దయిపోతుంది. అలాగే నెక్స్ట్ 6 ఇయర్స్ వరకు అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పని ఒక చట్టం తీసుకొచ్చారు. ఓకే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న గౌరవ సుప్రీంకోర్టు కూడా 6 సంవత్సరాలు మాత్రమే ఎందుకు నిషేధించాలి? ఇటువంటి గంభీరమైన నేరాలకు పాల్పడ్డ వ్యక్తుల్ని శాశ్వతంగా వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించితే పోదు కదా. కాబట్టి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కూడా నేను గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఓకే. ఇక్కడ మనకి తెలిసి ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు మనకి టిఎన్ శేషన్ గారి హయాంలో వచ్చిన ఎన్నికల సంస్కరణల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా తనకున్న విద్యార్హతలు, తన కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు, అలాగే తన మీద నమోదైన కేసుల గురించి కూలంకషంగా వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి. అంటే మనం ఓటేస్తున్న అభ్యర్థి మిస్టర్ క్లీనా, నేర చరిత్ర కలిగి ఉంటున్నాడు అనేది ఎన్నికలలో పోటీ సందర్భంగానే వాళ్ళే ప్రజలకు వివరించి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణలు, హత్య లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కూడా ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ నేరాలని సమాజం పరిగణలోకి తీసుకోవట్లేదా? మరి సమాజం పరిగణలోకి తీసుకున్నప్పుడు, సమాజంలో ఆ విధమైన చైతన్యం రానప్పుడు కేవలం చట్టాలు చేయడం ద్వారా మాత్రమే ఈ విధమైన సంస్కరణలు ఎంతవరకు సాధ్యం? అలాగే హత్య లాంటి గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు పార్టీ అధ్యక్షులుగా కొనసాగడాన్ని ఏ విధంగా సమర్థించాలి అని చెప్పని నేను సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించడం జరిగింది. 100% వాస్తవం. అది 3 దశాబ్దాల పాటు కేసులు విచారణకు నోచుకోవడం లేదు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. మన కళ్ళ ముందు ఉన్న లైవ్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదై 14 సంవత్సరాలు అయింది. ఆయన అరెస్ట్ అయ్యి 13 సంవత్సరాలు అయింది. ఆయనకి బెయిల్ ఇచ్చి ఈ రోజుకి 11 సంవత్సరాల 4 నెలల 19 రోజులు అయింది. ఒక సామాన్యుడు
ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండగలిగే వెసులుబాటు న్యాయస్థానాల వైపు నుంచి దక్కుదా? విచారణా సంస్థలు కానీ న్యాయస్థానాలు కానీ ఒక సామాన్యుడికి సంబంధించిన కేసుల విచారణ ఇంతకాలం పాటు విచారణార్హం కూడా కాకుండా ప్రొలాంగ్ చేయటాన్ని కన్సిడర్ చేస్తాయా? అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా సామాన్యుడికి సంబంధించి ఒక రకంగా అధికారము, డబ్బు, హోదా, పరపతి ఉన్న వాళ్ళ విషయంలో ఇంకొక రకంగా వ్యవహరిస్తుంది అనడానికి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులే మన కళ్ళ ముందు ఉన్న స్పష్టమైన ఉదాహరణ. ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా ప్రస్తావించాలి. దశాబ్దాల తరబడి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ట్రయల్ స్టేజ్కి కూడా రావటం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు కలగజేసుకొనైనా ఆయన కేసులు విచారణ వేగవంతం చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు దృష్టికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు ఫైల్ చేయడం ద్వారా పౌర సమాజం తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు కేసులను విచారిస్తున్న సిబిఐ కోర్టుకి ఒక ఫిక్స్డ్ టైం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకని విచారణ వేగవంతం కావట్లేదు అన్నప్పుడు సిబిఐ ద్వారా తెలియజేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కేసులో అక్యూజ్డ్గా ఉన్న మిగిలిన ముద్దాయిలు కానీ 130 వరకు క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు. ఆ విచారణలో ఒక కొలిక్కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదై ఉన్న అసలు కేసుల విచారణ ప్రారంభించడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత, సరే మీరు టాప్ ప్రయారిటీగా 2024 ఫిబ్రవరి ఆఖరి నాటికి ఒక ఫిక్స్డ్ టైం షెడ్యూల్లో రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో నమోదైన క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లని ఏదో ఒకటి డిసైడ్ చేయండి. అంటే వాటిని కన్సిడర్ చేయటమా, రిజెక్ట్ చేయటమా, ఏదో ఒక స్పష్టత అయితే ఇవ్వమని చెప్పని గౌరవ హైకోర్టు ద్వారా సిబిఐ కోర్టుని ఆదేశించడం జరిగింది. అలా ఆదేశించిన రోజు 2022 నుంచి ఆ కేసుల విచారణ వింటూ ఉన్న జడ్జి గారు ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి అని అంటే ఫిబ్రవరి ఆఖరి నాటికి సాధ్యపడకపోవచ్చు. కాబట్టి నాకు అదనంగా ఇంకొక 2 నెలలు టైం కావాలి అని అడగటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ద్వారా సిబిఐ కోర్టుకి 2024 ఏప్రిల్ 30 తారీఖు దాకా గడువు ఇవ్వడం జరిగింది. అంటే ఆనాటికి ఆ కేసుల విచారణ అంటే క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ముగించి తీర్పు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఆ గడువు నాటికి జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. మరి అప్పటికి ఆయనే 2 సంవత్సరాలుగా కేసుల విచారణ వింటూ ఉన్నారు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి వేరే జడ్జి గారిని అపాయింట్ చేసిన పక్షంలో ఆయన మళ్ళీ మొదటి నుంచి కేసుల విచారణ వినాలి. మరి 2 సంవత్సరాల ఈ ప్రక్రియ అంతా వృధా ప్రయాసే కదా. మరి కేసుల విచారణ వేగవంతం కావట్లేదని చెప్పని ఆక్షేపించే అవకాశం పౌర సమాజానికి ఎక్కడుంది? న్యాయ వ్యవస్థలోనే ఇటువంటి డిలే జరుగుతూ ఉన్నప్పుడు ఆ జడ్జి గారిని మీరు తీర్పు ఇచ్చి రిలీవ్ అవ్వండి అని అడిగితే కూడా అనారోగ్య కారణంగా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడం నాకు సాధ్యం కాలేదు అని చెప్పని రిలీవ్ వెళ్ళిపోయారు ఆయన. అంటే ఇక్కడ సామాన్యుడి కోణంలో ఆలోచించినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక రకమైన సహాయ సహకారాలు న్యాయ వ్యవస్థ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుతున్నట్టుగా ఒక అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉంది కదా. అక్కడ జడ్జి గారు ఆ విధమైన సహకారం అందించారా లేదనేది మనం నిర్దిష్టంగా చెప్పలేము. కానీ మన కళ్ళతో చూసినప్పుడు అటువంటి అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి లోటుపాట్లు జరగకుండా కూడా చక్కదిద్దాల్సిన బాధ్యత గౌరవ సుప్రీంకోర్టు మీద ఉంది. అంటే న్యాయ వ్యవస్థ పరంగా కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందకుండా చూడాల్సిన బాధ్యత. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఆయన్ని విచారించి తీర్పు ఇవ్వండి అని చెప్పని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయకూడదు అనే ఒక నిబంధన పెట్టాలి. ఆయన ఆ కేసుల విచారణ ముగించినాకే రిలీవ్ అవ్వాలనే ఒక నిబంధన పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఆ కేసుల విచారణ వేగవంతం అవుతుంది తప్ప, లేదు అని అంటే ఈ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని అడ్డుపెట్టుకొని దశాబ్దాల తరబడి కేసుల విచారణ ఇలాగే ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. మనం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇవాళ ఫిబ్రవరి 11లో ఉన్నాం. ఇంకొక 4 రోజులకి, ఇంకొక నెల 4 రోజులకి మార్చి 15, 2019 నాడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అంటే ఇంకొక నెల 4 రోజులుంటే 6 సంవత్సరాల క్రితం ఆ హత్య జరిగింది. ఇప్పటికీ విచారణ లాజికల్ కంక్లూషన్కి రాలా. ఈలోగా ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, సూతదారులు, పాతదారులు అందరూ ఎన్నికల వ్యవస్థలో పాల్గొంటూ ఉన్నారు. చట్టసభలకు ఎన్నికవుతూ ఉంటున్నారు. వాళ్లే చట్టాలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు నిన్న పాస్ చేసిన రిమార్క్స్ని స్వాగతిస్తూనే న్యాయ వ్యవస్థలో కూడా ఇటువంటి లొసుగులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా
ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం చేతిలోనే ఉంది. కాబట్టి ఇవాళ ప్రజా జీవితంలో ప్రజల చేత చట్టసభలకు ఎన్నిక కాబడుతున్న పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం రాజకీయ పక్షాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు మిస్టర్ క్లీన్గా ఉండి తీరాలి అని సమాజం ఆశించడం తప్పు కాదు. కానీ ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ మీద ఉన్న నేర చరిత్ర మొత్తం మెన్షన్ చేసిన తర్వాత కూడా వాళ్ళనే చట్టసభలకు ఎంపిక చేయడం ద్వారా సమాజం ఈరోజు అలాంటి కోరికని వ్యక్తం చేయడం హాస్యాస్పదం. మీరే అనుకుంటున్నారు, ఒకసారి ఇటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళలోని వాళ్ళే ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేసినప్పుడు వాళ్ళ మీద నమోదైన కేసుల తీవ్రత వాళ్ళ ఆన్లైన్లో ఆ కేసు నెంబర్ కొడితే వాళ్ళ మీద నమోదైన కేసుల చరిత్ర మొత్తం రివీల్ అవుతుంది. అటువంటప్పుడు దాన్ని వెరిఫై చేసుకొని నిర్ధారణ చేసుకోగలిగే పరిజ్ఞానం ఉన్న చదువుకున్న వాళ్ళు కూడా కులానికో ప్రాంతానికో లేదు ఎదుటి పార్టీ నాయకుడి పట్ల ఉండే విపరీతమైన ద్వేషభావంతో ఇటువంటి నేర చరిత్ర ఉన్న మకిలిబట్టిన చరిత్ర కలిగిన నాయకులుగా అంగీకరిస్తూ ఉన్నారు, ఎన్నుకుంటూ ఉన్నారు. అటువంటప్పుడు సమాజంలో యాజ్ ఎ హోల్ పరివర్తన రానంత వరకు అవినీతి, అరాచకం, ఆక్రమణ, నేరం అనేది ఒక ఫ్యాక్టర్గా సమాజం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇవన్నీ సమాజంలో ఒక అంతర్భాగమే. ఇవాళ రాజకీయాల్లో తినందెవడు నేరం చెయ్యందెవడు అనే ఒక సహజ సిద్ధ అలసత్వానికి సమాజం వచ్చేసినప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ద్వారా బలవంతపు సంస్కరణలతోటి సమాజంలో పరివర్తన రాదు. మొట్టమొదటిగా న్యాయ వ్యవస్థలో అలాగే సమాజంలో ఉన్న లూప్ హోల్స్ని అధిగమించాలి. సమాజంలో ప్రాపర్ అవేర్నెస్ రావాలి. ఇవాళ ఒక నేర చరిత్ర కలిగిన వాడికి వాడు దిగినింట్లో ఆ ఇంటిని కబ్జా చేసే చరిత్ర ఉంది, వాడు దిగినింట్లో ఆ ఇంటి ఓనర్ల మీద దాడులు చేస్తాడు, ఆ ఇంటి వాళ్ళ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతాడు. ఇటువంటి చరిత్ర మనకు తెలిస్తే ఎవరికైనా మనం ఇల్లు అద్దెకిస్తామా? ఎవరినైనా మన దగ్గర ఉద్యోగానికి పెట్టుకుంటామా? మన స్నేహితులుగా పరిగణించడానికి ఇష్టపడతామా? కానీ మన పాలకులుగా ఎంపిక చేసేసుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా సమాజం వైపు నుంచి కూడా ఆలోచన చేయాల్సిన అంశం. సమాజం వైపు నుంచి కూడా పరివర్తన వచ్చి తీరాల్సిన అంశం. ఇందాకే మనం ప్రస్తావించినట్టుగా అసలు సిస్సలు సమాజం పట్ల బాధ్యతతో సమాజం కోసం పోరాడి ఆ పోరాడే ప్రాసెస్లో నిర్బంధకాండ కేసులని కూడా ధిక్కరించి మరి ఇబ్బందుల పాలు అవుతూ కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్న నాయకులను ఎంపిక చేసుకున్నా తప్పలేదు. కానీ వాళ్ళు పంచే డబ్బు, వాళ్ళ వెనుకున్న కులం, వాళ్ళ ద్వారా వాగ్దానం చేయబడ్డ ఉచిత పథకాలు, వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తా పోటీలో ఎవరున్నా మాకు అప్రస్తుతం, మాకు ఓటుకి ఎంత డబ్బు ఇస్తున్నారు, వాళ్ళ అధికారంలోకి వస్తే మాకేం ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు అనే వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పిన సమాజం ఆచరించినంతకాలం సుప్రీంకోర్టు అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, మీడియా సంస్థలైనా, పౌర సమాజం అయినా, అంటే పౌర సమాజంలో కొద్దిమంది ఇటువంటి సంస్కరణ రావాలి, ఈ విధమైన పరివర్తన రావాలని చెప్పని ఆశించిన మాత్రాన అది సాధ్యపడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.